మన ఈ పెసరపప్పు మిల్లెట్ అయిపోయింది. అయితే దీంట్లో మిరియాలు మనం చక్కగా ఆ పప్పుతో పాటు వేసి ఉడికించుకోవచ్చు. అయితే కొంతమందికి ఈ మిరియాల ఆ ఘాటు ఇందులోకి దిగడం ఇష్టం ఉండదు. అందుకని పిల్లలకి అలా చేసేటప్పుడు కొంతమందికి ఆ మిరియాల ఘాటు పడకపోతే మిరియాలని కూడా తాలింపులో మనం వేసుకోవచ్చు. ఈరోజు అందుకే మిరియాలు తాలింపులో వేసుకోవడం కోసం ఇక్కడ పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఇక్కడ 2 తాలింపులు వేసుకోవాలి. ఒకటేమో మన పల్లీ చట్నీకి తాలింపు వేసుకోవాలి. చూడండి, ఎర్రగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చెప్పాను కదా, నాకు చిక్కగా చట్నీ ఉంటే ఇలా ఇష్టం. తగినంత ఉప్పు వేసుకోండి. దీనికి తాలింపు వేసుకుందాం. అలాగే మన పొంగలికి కూడా ముందుగా తాలింపు వేసుకోవాలంటే వాడే నూనె చాలా ముఖ్యం. ఇంత హెల్తీగా ఇంత టేస్టీగా చేసుకున్నప్పుడు ఏ నూనె పడితే ఆ నూనె వాడితే ఎలా? మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీరు పూరీలు, వడలు ఇవన్నీ చేసే ఉంటారు, అప్పాలు అన్నిట్లో ఎందులో చేసినా నూనె పీల్చుకోకుండా చక్కగా లైట్గా ఉంచే ఆ గొప్పతనం ఈ నూనెలో ఉంది. అంతేకాకుండా దీంట్లో ఉన్న వైటమిన్లు, మినరల్లు మనకి ఆరోగ్యాన్ని కూడా మంచిగా కాపాడుతుంది. దేంట్లో అయినా ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నూనె వేసుకున్నాను. ముందు పొంగల్కి మిరియాలు చెప్పాను కదా, దీంట్లో మిరియాల తాలింపు వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం ఎక్కువన్నా పర్లేదు. ఇందులో ఈ పొంగల్లో ఆ జీడిపప్పు వేసుకొని ఆ జీడిపప్పు తింటూ ఉంటే భలే టేస్టీగా అనిపిస్తుంది. ఇందులో జీడిపప్పు కూడా వేశాను. మన మిరియాలు ఇంకా చిటపట్లాడక ముందే మనం ఇందులో ఆ జీడిపప్పు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ కొంచెం ఈ నూనె మన హెల్తీ నూనె వాడుకున్నాం. ఇలా నూనె కూడా ఒక రకమైన శక్తే. ఇందులో వేసేసాను. దీంతో పాటు కలిపేసుకుందాం. అయితే కొంతమందికి ఇది కొంచెం పలసగా కావాలి అంటే కొంతమంది జావాలా ఇష్టపడతారు, కానీ పొంగలు కొంచెం మామూలుగా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇందులో ఈ జీడిపప్పు, ఈ తాలింపు, కరివేపాకు తాలింపు వేసేసుకున్నాం. ఇలా వేడిగా దీంట్లో వచ్చే సువాసన సూపర్గా ఉంది. కానీ దీనికి మన చట్నీ తాలింపు కూడా వేసుకొని అప్పుడు వడ్డించేసుకుందాం. మరోసారి మనం కొంచెం నూనె వేసుకొని పల్లీ చట్నీకి కూడా మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు చిటపట్లాడాలి ఆవాలు. మన ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఇంకా స్టవ్ కట్టేసేయచ్చు. ఎందుకంటే లాస్ట్లో మనం వేసుకునేది కరివేపాకు కాబట్టి కరివేపాకు వేసుకుందాం. చిటపట్లాడిన తర్వాత ఆ పల్లీల దాంట్లో మనం వేసేసుకొని కరివేపాకు కూడా మనం ఎక్కువగా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీ పర్ఫెక్ట్గా రెడీ. మిల్లెట్ పొంగల్ రెడీ, మన పల్లీ చట్నీ రెడీ. ఇంకేంటి, తినేయడమే కదా. ఇది చూపించడం కొరకు మాత్రమే, తినేది వేరేది. చూపించడం కోసం, చక్కగా అందంగా కనిపించడం కోసం కొంచెం చట్నీ వేస్తున్నాను. మరి నేను తినేటప్పుడు అయితే వేరేగా ఉంటుంది. దీంట్లో నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,